రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్. ఏయూ విద్యార్థుల ఆందోళన తీవ్రతరం. రిజిస్ట్రార్ కార్యాలయం ఎత్తు ధర్నా. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆవేదన. సమస్యలు చెప్తుంటే మైక్ లాక్కున్న రిజిస్ట్రార్. అమరావతి పనులపై మంత్రి నారాయణ అసహనం. ఇంజనీరింగ్ అధికారులపై ఫ్రస్ట్రేషన్. గెట్అవుట్ యూజ్లెస్ ఫెలో అంటూ చిందులు. ఒక్క వానకే మునిగిపోతున్న విజయవాడ రోడ్లు. ఒక్క వర్షంతోనే మునిగిన కానూరు ప్రధాన రహదారి. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు. తప్పిన ప్రమాదం. హైదరాబాద్ లో తీవ్ర విషాదం. గుండెపోటుతో ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ మృతి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ బాలిక కిడ్నాప్ కలకలం. 12 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు. బ్లాక్ మెయిలర్ చేతిలో తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర విమర్శలు. రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు. మంచిర్యాల జిల్లాలో ముందస్తుగా అరెస్ట్. ఎగువ కురుస్తున్న వర్షాలతో బుడమేరు వాగు ఉధృతి. పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచన. హైదరాబాద్ లో ఎడతెరిపి లేని వర్షం. ఐటీ కారిడార్ పరిధిలో భారీ ట్రాఫిక్ జామ్. హుస్సేన్ సాగర్ కు పోటెత్తిన వరద. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కుండపోత వర్షం. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. భద్రాద్రి జిల్లా మనుగూరు డివిజన్లో ఎడతెరిపి లేని వర్షం. సింగరేణి మనుగూరు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. అనంతపురంలో హంద్రీనివా 8వ లిఫ్ట్ కు చేరుకున్న కృష్ణా జలాలు. 700 క్యూసెక్కుల నీటిని జీడిపల్లి రిజర్వాయర్ కు విడుదల. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు డిమాండ్. ఢిల్లీలో భారీ వర్షం. రోడ్లు జలమయం. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. పాక్ పై కొనసాగుతున్న భారత్ గగనతల ఆంక్షలు. ఆగస్టు 23 వరకు నోటీస్ టు ఎయిర్మ్యాన్ పొడిగింపు. సెన్సెక్స్ 250 పాయింట్లు. నిఫ్టీ 70 పాయింట్ల ప్రాఫిట్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్స్. మధ్యాహ్నం భారత్ ఇంగ్లాండ్ 4వ టెస్ట్. భారత్ కు కఠిన సవాల్గా మారిన మ్యాచ్.